దేవుని ప్రియ సహోదరులు అందరూ పాల్గొన్నారు కదా. ఈరోజు దేవుడు మనకు ఒక ప్రాముఖ్యమైన అంశం ద్వారా మనతో మాట్లాడుతుంది. మనము మన బిడ్డల విషయంలో అయినా కానీ అనేక సార్లు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తా ఉంటాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధ గ్రంథంలో తన సేవా పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో అనేక జాగ్రత్తలు చెప్పారు. ఏమిటి ఆ జాగ్రత్తలు? ఎవరితో ఆ జాగ్రత్తలు చెప్పారు? మనం ఎలా ఆ జాగ్రత్తని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఎలా సరిచేసుకోవాలి అని దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశం ద్వారా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా చూస్తే వినుటలో జాగ్రత్త. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. రెండవ అంశము మరొక జాగ్రత్త, ధర్మకార్యములు చేయనప్పుడు జాగ్రత్త. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 4వ వచనాలు చూస్తే మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి. ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, సర్వాధికారి, సర్వసత్య సంపన్నుడా, సర్వకృపానిధి, జాలి, దయ, కనికరం కలిగిన దేవ, ఆకాశం మహాకాశము పట్టజాలిన గొప్ప దేవ, యేసయ్య, మీ ఘనమైన నామంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. మమ్మల్ని క్షేమంగా ఉంచారు, సజీవ లెక్కలో ఉంచారు ప్రభా. మరొక దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అయా ప్రభా, ఇది నాయన కేవలం ప్రభా మీరు మాడలో చూపిన ప్రభా అపారమైన ప్రేమ, దయ, జాలిని బట్టి తండ్రి, కృపని బట్టి ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా అయా ప్రత్యేక రీతిలో నాయన తండ్రి ఈ యొక్క నాయన తండ్రి వాక్య ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండమని, మాతో మీరు మాట్లాడమని ప్రభా, వినగలిగించేవి గ్రహించే మనసు మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియ సహోదరులారా, చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు చెప్పిన జాగ్రత్త. వినుటలో జాగ్రత్త. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అవును కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రియ సహోదరి మనము అనేక విషయాలు వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ వాటిలో ఆ యొక్క మాటలలో దేవుని గూర్చిన మాటలు ఏమున్నాయి, యేసుక్రీస్తును గూర్చిన మాటలు ఏమున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినని గ్రహించుకొనెను. చూసారు ప్రియ సహోదరి, ఈమె 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క శరీరక బాధతో, ఆ యొక్క బలహీనతతో ఆమె ఎంతో బాధపడుతుంది. చదవబడిన వాక్య భాగంలో
ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూశారు, ఆమె ఆ యొక్క రక్తస్రావ రోగం చేత ఎంతో బాధపడుతుంది. తనకున్నదంతా ఆమె, తన ధనమంతా ఆమె ఖర్చు పెట్టుకుంది. ఎంతో ఆశ కలిగి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆ యొక్క వైద్యులు, ఈసారి నాకు ఈ యొక్క రోగం తగ్గిద్దేమో, ఇక నేను స్వస్థపడతానేమో, ఇక నేను బాగుపడతానేమో అని అనేక వైద్యుల దగ్గరికి తిరిగింది. కానీ తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు అయిపోతుంది. కానీ ఆమెకు మాత్రము స్వస్థత కలగడం. ఇంకా చదవబడిన వాక్య భాగంలో చూస్తే ఆమె పరిస్థితి ఇంకా సంకటమైపోయింది, ఇంకా కష్టమైపోయింది. ఇంకా ఆమె వద్ద ఖర్చు పెట్టడానికి కూడా ధనమేమి లేదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో ప్రియ సహోదరి ఆమె యేసును గూర్చి వినింది. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూసారా, జన సమూహంలోనికి ఆమె రావటానికి ఏమి సంశయించారు. ఆ రోజుల్లో కనుక మనం ఆలోచన చేస్తే ఈ యొక్క బలహీనత కలిగిన వారు గృహంలోనే ఉండాలి, బయటికి రాకూడదు, వాళ్ళు కడగా ఉండాలి, ఏమి అసలు ముట్టుకోకూడదు, వాళ్ళని కూడా ఎవరు తాకకూడదు. ఎన్ని ఆలోచనలు కలిగి ఉంది ఈ స్త్రీ. అనేక చోట్ల ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి ఇదివరకు స్వస్థత పడదామని ఆలోచన చేసి వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఊరి వాళ్ళు కూడా అనేక మంది వచ్చి ఉంటారు కదమ్మా అక్కడ వైద్యుల వద్ద. ఆమెకి ఇది కూడా భయమే, ఎవరైనా నన్ను చూసి ఉంటారు కదా, ఆ సమయంలో కనుక నేను అక్కడ ఉంటే, అమ్మ నువ్వు అక్కడికి వచ్చావు కదా, నీకు ఇంకా ఆరోగ్యము కుదుట పడలేదు కదా, మళ్ళీ ఎలా వచ్చావు బయటికి, ఇది నువ్వు ఎలా రాకూడదు కదా అని ఏమంటారో ఏమో భయం. అయినా కానీ ప్రియ సహోదరి విశ్వాసి, ఆమె ఎప్పుడైతే యేసయ్య గురించి వినిందో, యేసయ్య అనేకమైన స్వస్థత కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అని ఎప్పుడైతే యేసు ప్రభు గురించి ఆమె విన్నదో, ఇంకా ఆమె ఆలస్యం చేయలా, వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నేను ఆయన పై వస్త్రం ముట్టితే చాలు. ఆమె పరిస్థితిని బట్టి నా పరిస్థితి ఇది అని జన సమూహంలో ఆమె ఎలాగ మాట్లాడింది, ఎలాగ చెప్పింది నా పరిస్థితి అని. అందుకనే కావాలి బహుశా నేను ఆయన పై వస్త్రం ముడితే చాలు నేను బాగుపడతానని ఆమె ఒక ఆలోచన చేసింది, ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆమె ఈ ఉదయకాల సమయంలో ప్రియా విశ్వాసి, దేవుడు నీతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు. అనేక దినాల నుంచి రక్షణ నిమిత్తము నువ్వు ఆలస్యం చేస్తున్నావు. వాక్యం వినబడుతుంది కానీ రక్షింపబడడానికి ఇంకా వాయిదా వేస్తున్నావు. ఈ స్త్రీ చూడ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య గురించి వినింది, ఒక మంచి నిర్ణయం తీసుకుంది, నేను ఎలాగైనా యేసు ప్రభువుని చేరుకోవాలి, స్వస్థత పొందుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నా నువ్వు ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి, ఇంకా నువ్వు కనుక రక్షింపబడక ఉండకపోతే ఒక మంచి నిర్ణయం తీసుకొని రక్షింపబడాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు, ఇంకా వాయిదా వేయకూడదని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆమె వచ్చింది, జన సమూహంలో వెనక వైపు నుంచి వచ్చేసి యేసయ్య వస్త్రము ఆమె పట్టుకుంది. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను. చూసారా, ఎప్పుడైతే ఈమె ధైర్యము చేసి తన యొక్క పరిస్థితిని బట్టి చెప్పుకోలేని స్థితిలో ఉంది, అయినా కానీ వచ్చేసి యేసయ్య వస్త్రం ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇంకా కొన్ని కింద వచనాలు కనుక మనము ఆ ధ్యానం చేస్తే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానవైపోము, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. యేసయ్య ఏం చెప్పారమ్మా? కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ప్రియ సహోదరి, నీ విశ్వాసము ఎలాగా ఉంది? నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీ సమస్యను బట్టి నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఇక నీకు ఇది జరగదు, ఇది ఇంకా అసాధ్యమే,
ఇంకెంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు, ఎంతకాలం ఇంకా వైద్యుల వద్దకు వెళ్తావు, ఇంకా నువ్వు స్వస్థత పొందలేవు అని నిరుత్సాహకరమైన మాటలు చెప్తారమ్మా. ఇది లోకరీతి. కానీ ప్రభు అయిన యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు వచ్చి నీ యొక్క పాపాలను నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టంగా ఉన్నది. నా వద్దకు వచ్చి వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేయని దేవుడు. భారం వహించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను పొందిన దెబ్బలతో మీకు స్వస్థత అంటున్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియా సహోదరి, ఇప్పుడే ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని నువ్వు రక్షింపబడకుండా ఇంకా ఆలస్యం చేస్తా ఉంటే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నువ్వు దేవుని వద్దకు వచ్చి ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో ఆయన నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్న దేవుడు. తర్వాత నీకే సమస్య ఉన్నప్పటికీ కూడా మొదట ఆయన నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత అవంతటా అవే మీకు వస్తాయని చెప్పి. ప్రియ విశ్వాసి సహోదరి, ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకో. రెండవదిగా చూస్తే ధర్మ కార్యములు చేయనప్పుడు జాగ్రత్త. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. ఏదైనా వాళ్ళు దేవునికి సహాయము ఆ యొక్క మందిరానికి ఇచ్చినప్పుడు అనేక మందితో చెప్పుకోవటము, నా యొక్క పేరు నా గురించి చెప్పుకోవాలి, నా గురించి గొప్పలు చెప్పుకోవాలి, నన్ను పొగడాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇది వాక్యానికి వ్యతిరేకత, ఇది లోకరీతి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. అవునమ్మా, ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎలాగా ఉన్నాయి మన నీతి కార్యములు? మనుషులకు కనబడాలి, మనుషులు మమ్మల్ని చూసి మెచ్చుకోవాలి, నలుగురు నా గురించి మాట్లాడుకోవాలి, నన్ను పొగడాలి అని ఆలోచన చేసి ధర్మ కార్యాలు మనం చేస్తున్నామా? లేదా దేవుడు చూడాలి, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ధర్మ కార్యములు చేస్తున్నాము? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము పరీక్షించుకొని వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలని దేవుడు మనతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చూసారు ప్రియ సహోదరి, చదవబడిన వాక్య భాగములో అననీయ సఫీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము దాని పై వచనాలు కనుక మనము ధ్యానిస్తున్నట్లయితే, ఆ రోజున అపోస్తుల ఆ యొక్క సంగతులు జరిగిన సమయంలో ఎవరైతే ఆస్తి కలిగి ఉన్నారో, ధన సమృద్ధి కలిగి ఉన్నారో, అపోస్తుల పాదాల యొద్ద వాళ్ళకు సంబంధించిన ధనాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అపోస్తులు వాళ్ళకు ఎవరికైతే అక్కర ఉందో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ యొక్క ధనాన్ని వాళ్ళకి పంచిపెట్టడం జరుగుతున్న సమయం అది. ఆ సమయంలో ఈ అననీయ సఫీరా కలిసి భార్యాభర్తలు ఒక ఆలోచన చేశారు. మనకు కూడా పొలం ఉంది కదా, మనం కూడా ఈ పొలాన్ని అమ్మేసి మనం కూడా ఆ యొక్క ధనాన్ని అపోస్తుల పాదాల యొద్ద పెడతాము. వాళ్ళకైతే ఎవరు చెప్పలేదమ్మా, మీ పొలాన్ని అమ్మండి, ధనాన్ని తీసుకురండి అని. కానీ వాళ్ళు ఆలోచన చేశారు. చేసిన ఆలోచన మంచిదే. కానీ ఆ ఆలోచన ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క అమలు పరిచారో, ధనాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూశారో, అపవాది వాళ్ళ హృదయంలోనికి వచ్చేసింది. చెడు ఆలోచనను వాళ్ళ హృదయంలో పుట్టించేసింది. చూసారా చదవబడిన వాక్య భాగంలో, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. చూసారా, పొలాన్ని అమ్మేశారు, ధనాన్ని తెచ్చి ఇంట్లో పెట్టారు. అది ఇప్పుడు తీసుకువెళ్ళి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాలి. ఆ యొక్క సమయంలో, ఆ యొక్క కీలకమైన సమయంలో అపవాది వాళ్ళ హృదయాన్ని మార్చేసింది. ఇంత ఎందుకు ఇయ్యటము, కొంత దాచు, కొంత ఇవ్వు అనే ఆలోచన చేసినప్పుడు గట్టించి ఉంటే బహుశా బాగుండేదేమో. ఇది మొత్తం నేను ఇవ్వడానికే తెచ్చాను,
ఇది ఇచ్చేస్తాను, ఇంకా నాది కాదు, ఇది దేవునిది. కానీ ఎప్పుడైతే అపవాది వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించిందో, ఆ ధనాన్ని చూసినప్పుడు వాళ్ళ ఆలోచన మారిందో, చేసిన పని కొంత దాచుకున్నారు. ఈ సంగతి కూడా భార్యకు తెలుసు. భార్య ఎరుకనే వాడు కొంత దాచుకున్నాడని వాక్య భాగంలో మనం ధ్యానించాము కదా. బహుశా ఆ స్త్రీ అయినా కానీ, ఆ సహోదరి అయినా కానీ, మనం కొంత ధనాన్ని దాచుకుందాము అని తన భర్త చెప్పినప్పుడు, వద్దండి, ఇది మనకు వద్దు, ఇది దేవుని కోసం మనం అమ్మాము, దేవునికే ఇచ్చేద్దాం, మనకు అవసరం లేదు అని అనుకుంటే, బహుశా ప్రియ సహోదరి కనీసము తన భర్త అయినా తనకి ఉండేవాడు. ఏమైంది తన భర్తకు, ఎందుకు అలాగా అని మనం ఆలోచన చేస్తే, చదవబడిన వాక్య భాగంలో 4వ వచనాన్ని చూస్తే, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి అని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా, వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి. చూసారా దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరం. కొంత దాచుకున్నప్పుడు బహుశా ఈమె చెప్పుకుంటే బాగుండేదేమో కదా, కానీ చెప్పలే. కొంత దాచుకున్నారు, ఆ యొక్క ధనాన్ని దేవుడి కోసం ఇయ్యాలి అని పొలం అమ్మేశారు. వాడిని ఎవరు చెప్పాల, సొంతగానే అమ్ముకున్నారు. కానీ ఇచ్చే సమయానికి అపవాది యొక్క ఆలోచనలో వాళ్ళు పడిపోయారు. అవునమ్మా, నీ ధనం ఎక్కడుందో నీ మనసు కూడా సమస్తమైన కీడులకు కూడా ధనాసే కారణం. ఉదయకాల సమయంలో వాక్యపాఠం ద్వారా మనకు ధనాన్ని గురించి ఆలోచన చేయదు. ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తావో, దేవుడు ఇది నాది నాది అని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో, అది నీ వద్ద నుంచి వెళ్ళిపోయింది. అపవాది ఆలోచనలు కలుగజేసినప్పుడు అపవాదిని మనం గద్దించినట్లయితే వాడు మీ వద్ద నుండి పారిపోవాలని వాక్య భాగం చెప్తుంది. అపవాది ఆలోచనలు గద్దిస్తున్నామా? అపవాది ఆలోచనలకు లోపడుతున్నామా? ధనం వైపు మనం మనసుని మనము నడిపిస్తున్నామా? దేవుని వైపు మన మనసు పెడుతున్నామా అని ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, నిన్ను నువ్వు పరీక్షించుకొని వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకా చాలా సమయం గడిచిపోయింది. చదవబడిన వాక్య భాగంలో కింది వచనాలు మనం ధ్యానించినట్లయితే, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంటికి అమ్మితిరా అని నాతో చెప్పుమని అడిగాను. పేతురు అడుగుతున్నాడు, తన భార్య వచ్చేసినప్పుడు తన భర్త ఇంకా రాలేదేంటి, సమయానికి వచ్చేసేయాలి కదా అని వచ్చేసింది. కానీ తన భర్త అక్కడ లేడు. పేతురుని అడుగుతుంది, ఏడి నా భర్త అని అడుగుతుండే పేతురు అడుగుతున్నాడు, అమ్మా మీరు పొలాన్ని అమ్మారు కదా, ఇంతకీ అమ్మారా? ఆ ధనాన్ని చూపిస్తున్నాడు, తన భర్త ఇచ్చిన ధనాన్ని. ఆమె అంటుంది, చూసారా, ఆమెకు ఒక అవకాశం వచ్చింది. పేతురు అడిగినప్పుడు బహుశా, కాదయ్యా, ఇంకా కొద్దిగా ధనం ఇంట్లోనే ఉందయ్యా అని చెప్పి ఉంటే బాగుండేదేమో. కానీ ప్రియా సహోదరి ఆమె అంటుంది కదా, చదవబడిన వాక్య భాగంలో, ఇంతకే అమ్మిదిరా నాతో చెప్పుమని అడిగిన. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పారు. చూసారు, కుండ బద్దలు కొట్టినట్టు అబద్ధం ఎంత చక్కగా మాట్లాడుతుంది. అవును ప్రియా సహోదరి, నీ నా జీవితం ఏమైనా అబద్ధం ఉంటే ఈ ఉదయకాల సమయంలో దాన్ని తీసి, అబద్ధాలు ఆడేవాళ్ళంటే, అబద్ధపు మాటలంటే దేవుడికి అసహ్యం. దేవుడు ఎంత మాత్రం అబద్ధాన్ని సహించాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగము ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తుంది, పేతురు అడిగినప్పుడు ఒప్పుకునే మనసు లేదమ్మా, కప్పుకుంటుంది, తన పాపాన్ని కప్పుకుంటుంది. ప్రియా విశ్వాసి, ప్రియా సహోదరి, ఒప్పుకునే మనసు కలిగి ఉన్నావమ్మా, కప్పుకుంటున్నావు. ఎవరైతే ఒప్పుకుంటారో, విడిచిపెడతారో కనికరం పొందుకుంటారని దేవుని వాక్య భాగం చెప్తుంది. ఈమైతే ఒప్పుకోలా, కప్పుకుంటుంది. తత్ఫలితంగా వచ్చిన ఆ యొక్క ఉగ్రతని మనం చూస్తే ఏమైంది ఈమె జీవితంలో అని చూస్తే, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. చూసారు, ఎంత భయంకరమైన ఉగ్రత వచ్చేసిందో. అసలు వాళ్ళకి ఎవరు చెప్పలేదు వాళ్ళ పొలం అమ్మని. సొంతగా ఆలోచన చేశారు, మంచి ఆలోచనే,
కానీ ప్రియ సహోదరి, ఎప్పుడైతే వాళ్ళ ధనాన్ని చూశారో ఆ యొక్క అపవాది ఆలోచనలో వాళ్ళు పడిపోయారు, అపవాదికి వాళ్ళు లొంగిపోయారు, కొంత దాచుకున్నారు. పేతురు అడిగినప్పుడైనా కనీసం ఆ సహోదరి అయినా ఒప్పుకొని ఉంటే బాగుండేది, కనీసం ఆమె మిగిలి ఉండేది. కానీ ఆమె కూడా ఒప్పుకోలే, కప్పుకుంది తన పాపాన్ని. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. ప్రియ సహోదరి, దేవుడి ఉదయకాల సమయంలో మనతో ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాయి మన మాటలు ఏమన్నా అబద్ధాలు ఉన్నాయి? మన ధర్మ కార్యాలు చేసినప్పుడు ఇతరులు మనం చూసి మెచ్చుకోవాలి, మన గురించి మాట్లాడాలి, ఆలోచన చేయాలి, నలుగురు నా గురించి చెప్పుకోవాలి. ఈ మందిరానికి ఇది ఇచ్చింది, ఈ కానుకనిచ్చింది, నా పేరు రాశారా లేదా, ఎవరు ఏమేమి ఇచ్చారు వాళ్ళ పేరు రాస్తారు, వాళ్ళ పేరులో నా పేరు రాశారా లేదా అని చూసుకోవడం. ప్రియ సహోదరి, నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అని మనం ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. మన పేర్లు కానీ జీవ గ్రంథము లేకపోతే ఎలా ప్రవేశిస్తావమ్మ పరలోకానికి? ఇక్కడ పుస్తకాల్లో, ఇక్కడ జనాలు మెచ్చుకుంటే, ఇక్కడ మనుషులు నిన్ను మెచ్చుకుంటే, నీ కార్యాలు చూసి దేవుడి మెప్పు నీకు ఎలా వచ్చిద్దమ్మా? ఈ ఉదయకాల సమయంలో ఆలోచించు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అనుకుంటే నీలో ఏమున్నాయో మార్చుకోవాల్సిన ఈ వాక్యపు వెలుగులో ఈ ఉదయకాల సమయంలో మార్చుకో. దేవునికి లోబడు. నీ నీతి కార్యాలు చేసినప్పుడు రహస్యముగా ఉండు. మనుషులు చూడాలి, మెచ్చుకోవాలని ఆలోచన మానివేయి. అబద్ధం ఉంటే నీ నా జీవితంలో దాన్ని తీసివేయి. ఇవ అంటుంది కదా, ఎలాంటి అబద్ధం మాట్లాడుతుంది? పేతురు ఆమెకు అవకాశం ఇచ్చాడు, దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు, అయినా కానీ ఆ అవకాశాన్ని ఆమె వాడుకోలేదు, దుర్వినియోగం చేసుకుంది. తన ప్రాణం తన చేతులారా జార్చుకుంది. ప్రియా సహోదరి, ఇలాంటి పరిస్థితుల్లోకి రాకూడదమ్మా. దేవుడు ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా, మనం సరి చేసుకోవాల్సిన వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, మెనే టేకెల్ ఓఫారెస్. ఏంది మాటలు? ఇవి తెలుగు కాదే అని ఆలోచన చేస్తున్నావు? అవునమ్మా. బెల్తషాజర్ రాజు యెరూషలేము మందిరంలో నుంచి ఆ యొక్క వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క వస్తువుల్లో తన ద్రాక్షారసం పోసుకొని తాగాడు. రాజుగారు కదా, ఎన్ని ఉంటాయి ఆయన ద్రాక్షారసము తాగాలంటే? ఎన్ని వస్తువులు ఉంటాయి ఆయన దగ్గర, గొప్ప గొప్ప వస్తువులు ఉంటాయి, మంచి మంచి విలువైనవి ఉంటాయి. కానీ అతను మాత్రము దేవుని మందిరంలో, యెరూషలేము మందిరంలో ప్రతిష్ఠించబడిన ఆ యొక్క పాత్రలలో ద్రాక్షారసాన్ని తాగినప్పుడు దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. గోడ మీద అరిచేయి రాస్తుంది ఈ మాట, దీని అర్థం ఆలోచించావా ఎప్పుడైనా? ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పనులు, నీ యొక్క కార్యములు నేను చూసినప్పుడు అవి చాలా తక్కువగా ఉన్నాయి, చాలా దుర్మార్గంగా ఉన్నాయి. నీ అధికారము వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇక నీ లెక్క చూశాను, నీ లెక్క సమాప్తం అయిపోయినది. దేవుడు న్యాయమైన త్రాసులో తూచినప్పుడు నువ్వు తేలిపోయావు. చూసారా ఎలాంటి భయంకరమైన తీర్పు వచ్చిందో బెల్తషాజర్ రాజు మీదకి? ప్రియ సహోదరి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, అదే సమయంలో ఆయన రోషము కలిగిన దేవుడు కూడా. ప్రియ సహోదరి, దేవుని యందు విశ్వాసం ఉంచమ్మా. చివరిగా చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూసావా ప్రియ విశ్వాసి, దేవుడు ఉదయకాల సమయంలో నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం సరి చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరమైన ఆలోచనలు మనలో ఏమైనా ఉన్నాయా? వాటిని ఉదయకాల సమయంలో వాక్యపు వెలుగులో వదిలివేసి పరీక్షించుకుంటే అది ఎంతో మేలు కదా, మనకు మంచిది కదా. అవును ప్రియ విశ్వాసి సహోదరి, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడమ్మా. ఆయన చివరి రక్తపు బొట్టు దారిగా కార్చబడింది నీ కోసము, నా కోసమే. మనల్ని ఆయన తన బిడ్డలకు చేర్చుకోవడం కోసము, ఆయన ఉండే ఆ నిత్య రాజ్యంలో నిన్ను నన్ను వాసులుగా చేసుకోవడం కోసము ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మన కోసమే తిరిగి లేచాడమ్మా. ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఇంకా నువ్వు రక్షింపబడకుండా ఉంటే రక్షింపబడాలని, రక్షింపబడిన ప్రియ సహోదరి విశ్వాసి ఇంకా నువ్వు విశ్వాసంలో బలపడాలి అని, దేవుని వద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడమ్మా. ఆయన నీ హృదయం అనే తలుపు వద్ద వాకిటి వద్దకు నిల్చొని ఆయన తలుపు తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు
నువ్వు ఎప్పుడైతే నీ తలుపు తీస్తావో, నీ హృదయమునే తలుపు తీస్తావో, ఆయన నీతో కలిసి భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన నిన్ను నిత్య రాజ్యం చేర్చుకొని తన బిడ్డగా చేర్చుకోవాలని ఇష్టం కలిగిన దేవుడు. అలాంటి కృప ఆయన మనకి ఇవ్వాలని వేడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు మనందరి కోసం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా యేసయ్య, మీ ఘనమైన నామంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, నా తండ్రి, ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉండగా మీకు వందనాలు. వినుటలో జాగ్రత్తగా ఉండమన్నారు, ధర్మ కార్యాలు చేయటప్పుడు జాగ్రత్తగా ఉండమన్నారు ప్రభువా. అయ్యా తండ్రి, అలాంటి జాగ్రత్తలు మేము కూడా ఉండేలా సహాయము దయచేయండి. మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నా తండ్రి, అనేక మంది ప్రభువా అనారోగ్యం నిమిత్తము ప్రభువా నాయన ప్రార్థన అవసరత అడిగి ఉండగా వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాయన తండ్రి, ఎవరైతే ప్రార్థన అవసరత అడిగి ఉన్నారో వాళ్ళని మీరు ముట్టండి, బాగు చేయండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. అయ్యా నా తండ్రి, మోకాళ్ళ నొప్పులతో ప్రభువా ఆంటీ వాళ్ళ తండ్రి ప్రార్థన అవసరత అడిగి ఉండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మీరు స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం కోసం అడిగిన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మా ప్రాంతంలో కుటుంబాల సఖ్యత సమాధానము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయం దయచేయండి నాయన. అయ్యా వివాహాల కోసం ప్రభువా సహోదరులు నాయన ఎంతో ప్రభువా నాయన ప్రార్థన అవసరత అడిగి ఉండగా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి సాటైన సహాయాలు మీరు నడిపించమని అయ్యా తండ్రి, మీ చిత్తంలో ఉన్న వివాహాలు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా గర్భఫలం నిమిత్తము ప్రభువా సహోదరి ప్రభువా ఎంతో వేదన చెందుతుండగా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఆమెను మీరు దర్శించడం గర్భఫలాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. కృప చూపించండి. ఈ సమయంలో మా ప్రాంతంలో అనేక మంది చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క చిన్న బిడ్డ చుట్టూ మీరు కంచి వేయండి నాయన, మీ కాపుదలలో భద్రపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం దయచేయండి. మా యవన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నాయన విశ్వాసంలో వాడిని మీరు బలపరచండి. చదువులో మీరు తోడుగా ఉండండి. సంఘంలో మా యొక్క యవన బిడ్డలు అయ్యా తండ్రి ఒక దినాన ఉన్నతమైన స్థితికి రావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. లోబడి ఉండే మనసు మా బిడ్డలకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా కృప చూపించండి ప్రభువా. ఇంకా ఎంతో కష్టపడి ప్రయాసతో భారంతో ప్రభువా నాయన పనులు చేస్తున్న వాళ్ళు అనేకులు నాయన మా ప్రాంతంలో ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి. మీరు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా అయ్యా ఈ ప్రార్థన మందిరం చుట్టూ ఉన్న ప్రభువా కుటుంబాలను దర్శించండి. ఆ కుటుంబాన్ని ఏం అవసరత ఏం అక్కర ఉందో ప్రభువా అయ్యా తండ్రి మీరు అక్కల అవసరాలు తీర్చండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డని ప్రభువా మీరు ముట్టండి, బాబు చేయండి నాయన, స్వస్థపరచండి ప్రభువా. మా ప్రాంతంలో నాయన ఒక ఉజ్జీవాన్ని లేవనెత్తండి. కుటుంబ ప్రార్థనలు లేవు నాయన, అనేక దినాల నుంచి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు సహాయం దయచేయండి. మా యొక్క కుటుంబాలు అనుదినం కుటుంబ ప్రార్థనలు జరిగేలా సహాయం దయచేయండి. ఈ దినమంతా మీరు మా తోడుగా ఉండండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.